నమస్కారం. ఈనాటి మన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ప్రముఖ రచయిత అరుణాచలం గారు పంచుకున్న ఒక అద్భుతమైన యథార్థగాథ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. లక్కీ పెన్, నమ్మకానికి ఒక వారసత్వం. మనం ఇతరుల మీద చూపించే చిన్న దయ లేదా వాళ్లపై ఉంచే నమ్మకం ఎలాంటి అద్భుతాలు చేస్తుందో ఈ కథ వింటే మీకే అర్థమవుతుంది. కర్మ, దయ, ఇంకా మనిషి చెయ్యగల అత్యుత్తమ పెట్టుబడి గురించి అరుణాచలం గారు చెప్పిన ఈ కథ నిజంగా మనందరి మనస్సులను తాకుతుంది. ముందుగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న. కేవలం 10 రూపాయల విలువ చేసే ఒక సాధారణ పెన్ను ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదా? ఏంటి, వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. కాని మదురై మీనాక్షి అమ్మవారి గుడి దగ్గర జరిగిన సంఘటనలు చూస్తే ఇది అక్షరాలా నిజమనిపిస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి భాగం, కాలిబాట దుకాణం, ఒక సామాన్యమైన ప్రారంభం. కథ ఎక్కడ మొదలవుతుందంటే, మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ ఉత్తరద్వారం. అక్కడే రోజు ఉదయం 6 గంటలకే ఒక వృద్ధుడు కనిపించేవాడు. ఆయన పేరు పెరియాసామి. వయసు సుమారు 60 ఏళ్లుంటాయి. పెద్ద షాప్లాంటిదేమీ లేదు. కేవలం ఒక పసుపు రంగు బట్టను నేలపై పరిచి దానిమీద కొన్ని పెన్నులు, రబ్బర్లు పెట్టుకుని అమ్ముకునేవాడు. వ్యాపారం పెద్దగా జరిగేది కాదు, కాని ఆయన మాత్రం రోజూ క్రమం తప్పకుండా అక్కడికి వచ్చేవాడు. అయితే పెరియాస్వామి గారి దగ్గర ఒక విచిత్రమైన అలవాకుండేది. ఎవరైనా కుర్రాడు పెన్ను కొనడానికొస్తే చాలు, ఏంటి కన్నా ఈరోజు పరీక్షుందా అని అడిగేవాడు. ఆ పిల్లాడు అవును అని చెప్పగానే, ఇదిగో ఇది నీ లక్కీ పెన్, వెళ్ళి 100కు 100 మార్కులు తెచ్చుకో, రిజల్ట్స్ వచ్చాక డబ్బులిద్దూగాని అని ఆ పెన్ను వాళ్ల చేతిలో పెట్టేవాడు. ఆ పిల్లలు కూడా భలే ఆనందంగా వెళ్ళిపోయేవారు. కాని మళ్ళీ తిరిగి డబ్బులివ్వడానికి వచ్చేవారు కాదు. రెండవ భాగం, అప్పుల డైరీ, దయకు తగిన మూల్యం. ఇలా ఉచితంగా పెన్నులిచ్చేస్తుంటే ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి? ఆయన భార్య తంగం కూడా అలాగే కోప్పడేది. మీకేమైనా పిచ్చా? వ్యాపారం సాగడమే కష్టంగా ఉంటే ఇలా 10 రూపాయల పెన్నులన్నీ ఉచితంగా ఇచ్చేస్తుంటే ఇంటి అద్దె ఎలా కడతాం అంటూ ఆవిడ ఆవేదన పడేది. నిజమే కదా, ఎవరికైనా ఇలాంటి పరిస్థితిలో భయం కలగడం చాలా సహజం. కాని ఈ వృద్ధుడు తన పాత డైరీలో రాసుకున్న లెక్కలు చూస్తే మనం నిజంగా ఆశ్చర్యపోతాం. తేదీ, విద్యార్థి పేరు, వాళ్లు రాయబోయే పరీక్ష, ఇలా ప్రతిదీ చాలా జాగ్రత్తగా రాసుకునేవాడు. రమేష్ మ్యాథ్స్ పరీక్ష, సుమతి హిందీ పరీక్ష, మురుగన్ 10th పబ్లిక్ ఎగ్జామ్, ఇలా ఎందరో పిల్లలు. ఆ డైరీలో వాళ్లందరి పేర్ల పక్కన చాలా స్పష్టంగా బాకీ అని రాసి ఉండేది. మీకో విషయం తెలుసా? ఆ డైరీలో అలాంటి ఎంట్రీలు ఏకంగా 3000ఉన్నాయి. అంటే అక్షరాలా 30,000 రూపాయల బాకీ అన్మాట. వాళ్ళావిడ కోప్పాడినప్పుడల్లా పెరియసామి ఒకటే మాట అనేవాడు, ఇది అప్పు కాదు తంగం, ఇదొక పెట్టుబడి. ఏదో ఒకరోజు ఇది ఖచ్చితంగా తిరిగి వస్తుంది. మనుషుల మీద, వాళ్ల భవిష్యత్తు మీద ఆయనకు ఎంతటి అపారమైన నమ్మకమో చూడండి. మూడవ భాగం, 20 ఏళ్ల తర్వాత కాల పరీక్ష. చూస్తుండగానే ఒక 20 ఏళ్లు గడిచిపోయాయి. కాలం మారింది. మార్కెట్లోకి చౌకైన జెల్పెన్నులు వచ్చాయి. ఆ తర్వాత అంతా డిజిటల్మయం అవడంతో ఆన్లైన్ చదువులు పెరిగిపోయాయి. దీంతో స్టేషనరీ వాడకం బాగా తగ్గిపోయింది. ఇప్పుడు పెరియాసామి వయసు 80 ఏళ్లు. కంటిచూపు మందగించింది. కాని ఇప్పటికీ అదే పసుపు వస్త్రం పరిచి ఆ ఖాళీ దుకాణం ముందు అలాగే కూర్చుంటాడు. కొనడానికి ఎవ్వరూ రారు. ఆయన నమ్మిన పెట్టుబడి మట్టిలో కలిసిపోయిందని వాళ్ళావిడ నిట్టూరుస్తూనే ఉంటుంది. నాల్గవ భాగం, గొప్ప రాక, పెట్టుబడికి ప్రతిఫలం. అలాంటి సమయంలో ఒక సాధారణ ఉదయం ఆ కాలిబాట దుకాణం దగ్గర ఎవ్వరూ ఊహించనొక అద్భుతం జరిగింది. ఆలయ ద్వారం దగ్గర ఒక ఖరీదైన కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక ఉన్నతాధికారిలా కోటు వేసుకున్న ఒక 35 ఏళ్ల యువకుడు పూలగుచ్చంతో కిందకు దిగాడు. నేరుగా వచ్చి ఆ వృద్ధుడి పాదాలకు నమస్కరించాడు. వయసు భారంతో కళ్ళు సరిగా కనబడని పెరియస్వామికి అసలా యువకుడి ఎవరో ఏమీ అర్థం కాలేదు. అప్పుడు ఆ యువకుడు తన పరిచయం చేసుకున్నాడు. తాతా, నేను మురుగన్ను. 18 ఏళ్ల క్రితం పరీక్షా సమయంలో నా పెన్ను విరిగిపోయి ఏడుస్తుంటే మీరే నాకు ఒక లక్కీ పెన్నిచ్చారు. ఆ పెన్నుతోనే నేను మ్యాథ్స్లో 98 మార్కులు తెచ్చుకున్నాను. ఈరోజు నేను పెన్నా టెక్నాలజీస్ అనే కంపెనీకి సీఈఓని అని చెప్పాడు. వినడానికే రోమాలు నిక్కబడుచుకునేలా ఉంది కదూ. ఆ పాత డైరీలో ఉన్న ఒక చిన్న ఎంట్రీ ఇప్పుడు ఏకంగా ఒక సంస్థకు అధినేతగా తిరిగి వచ్చింది. ఇక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఆ మురుగన్ ఒక కవరు తీసి తాత చేతిలో పెట్టాడు. అందులో 10 లక్షల రూపాయల చెక్కుంది.
అవును, అక్షరాలా 10 లక్షలు. ఆ రోజు మీకు 10 రూపాయలు బాకీ పడ్డాను, ఈరోజు దాన్ని వడ్డీతో సహా తిరిగి ఇస్తున్నాం తాత. ఇది డబ్బు కాదు, మీ పెట్టుబడికి దక్కిన లాభం అన్నాడు మురుగన్. ఇది నిజంగా గుండెను పిండేసే క్షణం. ఇక ఈ విషయం మరుసటి రోజు పేపర్లల్లో పతాక శీర్షికగా మారిపోయింది. అరుణాచలం గారు చెప్పినట్లు దయ ఎలా అల్లల్లా వ్యాపిస్తుందో ఆ తర్వాత జరిగిన సంఘటనలే నిదర్శనం. ఆ వార్త చదివిన వెంటనే పాత విద్యార్థులంతా క్యూ కట్టారు. హిందీ టీచర్గా సుమతి, ఆడిటర్గా రమేష్, ఇలా ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, పోలీసులు, కలెక్టర్లు. ఒక వారం తిరిగేసరికి ఆ కాలిబాట దుకాణం దగ్గర బహుమతులతో పెద్ద పండగ వాతావరణం నెలకొంది. ఈ మొత్తం లెక్క చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే, ఏకంగా 3 కోట్లు! అప్పట్లో ఆ పాత డైరీలో ఉన్న 3000 ఎంట్రీల మొత్తం బాకీ కేవలం 30,000 రూపాయలు. కాని ఈరోజు ఆ విద్యార్థులంతా ప్రేమతో తిరిగి ఇచ్చిన ఆ పెట్టుబడి విలువ ఏకంగా 3 కోట్లకు పైనే. మనం ప్రేమతో చల్లిన విత్తనం ఇప్పుడు మహావృక్షమైంది అని పెరియసామి కన్నీళ్లతో తన భార్యతో చెప్పినప్పుడు ఎవరికైనా కళ్ళు చెమర్చక మానవు. 5వ భాగం, పెన్ స్టోర్ వారసత్వం, రెట్టింపైన నమ్మకం. ఒకప్పుడు మీనాక్షి అమ్మవారి గుడి దగ్గర పసుపు రంగు వస్త్రం మీద నడిచిన చిన్న వ్యాపారం ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలుసా? పెరియసామి పెన్ స్టోర్ పేరుతో ఒక పెద్ద శాశ్వత దుకాణంగా అవతరించింది. మురుగన్ స్వయంగా ఆ స్థలాన్ని కొని ఎలాంటి అద్దెలేని షాపుగా దాన్ని ఏర్పాటు చేశాడు. దయకు దొరికిన ఎంత గొప్ప బహుమతి ఇది! ఇక్కడో ఆశ్చర్యకరమైన మలుపు ఉంది. ఆ పెద్ద దుకాణాన్ని ఇప్పుడు ఎవరు నడుపుతున్నారో తెలుసా? సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ అయిన మన మురుగన్. వారానికి 2 రోజులు తన కోటు పక్కన పెట్టి ఆ దుకాణంలో కూర్చుని విద్యార్థులకు ఉచితంగా పెన్నులు పంచుతున్నాడు. పెరియస్వామిగారు ఆశించిన వారసత్వం అక్షరాలా అలాగే కొనసాగుతోంది. ఆ దుకాణం బోర్డు కింద ఒక చిన్న వాక్యం ఇలా రాసి ఉంటుంది: ఒక 10 రూపాయల పెన్ను జీవితాన్ని మార్చగలదు, నమ్మండి. అవును, మనమిచ్చేది కేవలం ఒక వస్తువు కాదు, అది మనం మరొకరిమీద ఉంచే నమ్మకం. అరుణాచలం గారి ఈ కథ మనకొక అద్భుతమైన సత్యాన్ని చెప్తుంది. మనం నిస్వార్థంగా చేసే చిన్న సాయం ఎప్పటికైనా ఎన్నో రెట్లు తిరిగి వస్తుంది. ఇంతకీ ఈరోజు ఎవరి జీవితంలోనైనా సానుకూల మార్పు తీసుకురావడానికి మనం చేయగలిగే ఆ 10 రూపాయల పెట్టుబడి ఏమై ఉంటుంది? ఆలోచించండి. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.